ఇప్పుడు మనం విజయవాడ నగర పరిధిలోకి వచ్చే హుందా కండ్రిగ ప్రాంతంలో ఉన్నాం. 13 రోజులుగా వరద పరిస్థితి విజయవాడలో కనపడుతోంది. దాదాపు అన్ని ఏరియాలు క్లియర్ అయిపోయినాయి, వాటర్ వెళ్ళిపోయినాయి. చాలా చోట్ల వెళ్ళని చోట్ల కూడా గండి కొట్టి మరీ కాలువల్లోకి వాటర్ని పంపిస్తున్నారు. చాలా చోట్ల సకాలంలో ఫుడ్ అందిస్తున్నారు, సరుకులు అందిస్తున్నారు, రకరకాల దుప్పట్లు అందిస్తున్నారు. అన్ని సేవా కార్యక్రమాలు ప్రభుత్వంతో పాటు అనేక మంది ప్రజలు, జన సైనికులు స్పందించి ప్రతి చోట కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా దుర్భర పరిస్థితులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? చూడండి, ఒక్కసారి నా వెనక చూడండి ఎలాంటి పరిస్థితో. ఈ ఒక్కసారి ఈ కొంచెం క్లోజ్ తీయండి. ఇది బురదమయం. ఈ నీళ్ళు మామూలు వరద నీళ్లు కాదండి, ఇది డ్రైనేజీ వాటర్. ఈ నీళ్ళలో దాదాపు 13 రోజులుగా బతుకుతూ ఉన్నారు. సో అంటే ఇలాంటి మామూలు వరద నీళ్ళలో ఉండడమే కష్టము, అలాంటిది ఇంత డ్రైనేజీ వాటర్లో 13 రోజులుగా ఫ్యామిలీతో గడపడం అనేది ఎంత దుర్భరమైన పరిస్థితి. ఇవాళ వీళ్ళందరూ కూడా కనీసం వీళ్ళ గురించి పట్టించుకునేవాడే లేదు. కానీ ఒకవైపు ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తోంది. మున్సిపల్ మంత్రిగా నారాయణ గారు అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు, అధికారులు కూడా రాత్రి పగలు శ్రమిస్తూ ఉన్నారు. అయినా కానీ ఎక్కడో లోపం. ఇలాంటి చోట్ల ఇలాంటి ప్రదేశాలను వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక మోటార్ పెట్టి తోడేస్తే నీళ్లు వెళ్ళిపోతాయి, కానీ ఆ పని చేయలేకపోతున్నారా? ఏం జరుగుతుందనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం. రండన్న, వాళ్ళ బాధ వాళ్ళ మాటల్లోనే విందాము. ఎందుకంటే చాలా ఆవేదనాభరితం. మన ఇంట్లో ఒకరోజు వర్షం వచ్చి నీళ్లు నిలబడితేనే మనం తట్టుకోలేం. అలాంటిది 13 రోజులుగా ఇవాళన్నా ఈ స్థాయిలో ఉన్నాయన్న. వారం క్రితం ఏ స్థాయిలో ఉన్నాయి నీళ్లు? మొన్న ఇక్కడికి ఉన్నాయి, నిన్న ఇక్కడికి అలాగలా తక్కువ ఉంటా ఇవాళ ఈ స్టేజ్లోకి వచ్చాయి అన్నమాట. ఇవాళకి 13 రోజులు అన్నమాట వాటర్ వచ్చి. అలాగ మంచినీళ్ళు అయితే తిరుగుతూ ఉన్నాం వాటి నుంచి. ఈ ముడికి వచ్చేపాటికి కడుపులో కూడా వాంతి అవుతుంది. బయట లోపలికి వస్తే ఇంట్లోకి అన్ని కుళ్ళిపోయి మొత్తం కంపు కొడుతున్నాయి, ఉండలేకపోతున్నాం, జ్వరాలు వచ్చేస్తున్నాయి. కాళ్ళకాయ చూడండి, ఇగో కురుపులు కూడా వచ్చేసి నేను టాబ్లెట్లు కూడా తెచ్చుకున్నాను మెడికల్ షాప్కి వెళ్ళి. చూడండి, ఎప్పుడు నాకు కొంచెం కొంత కురుపులు నాకు పుట్టిన తర్వాత అలాంటిది ఒళ్ళుకోలు ఎలర్జీ వచ్చేది అనమాట. చేతులకి ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసింది. ఇలాంటి టైంలో కూడా మమ్మల్ని ఆదుకోకపోతే ఈ వాటర్ పెట్టి లాగించుకుంటే మంచిదే కదా. ఎవరో పట్టించుకోవాలి ఇటు. అదేమంటే మేము అక్కడ మోటార్ పెట్టామన్నారు తప్ప దాంట్లో ఆయిల్ లేదంటున్నారు. అలా అడుగుతుంటే అది ఆగిపోయింది. డ్రైనేజీలు అందరికి ఇవ్వలేదు. ఇళ్లలోంచి డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది కదా, అది పెద్ద ప్రాబ్లం. అందరికి ఇవ్వచ్చు కదండి. నెలకు 2000 ఇంటి పన్ను కట్టించుకుంటున్నారు, అందులో పాటు 100-150 కట్టించుకుని డ్రైనేజీ అందరికి ఇచ్చేస్తే ఈ డ్రైనేజీలు పూడ్చేస్తారు. మాకు ఈ బాధ ఉండేది కదా, అందరితో పాటు మాకు కూడా పోయాయి. అది కాకుండా పూడ్చకుండా 6000 కడితే పుడతాం, 12,000 కడితే పుడతాం అని మా పరిస్థితి ఇలా చేశారు. ఆల్రెడీ వైరల్ ఫీవర్స్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ అంటే గత ప్రభుత్వ హయాంలోనే అంటే 2014 నుంచి 19 కాలంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ప్రణాళికలు వేశారు. ఆల్రెడీ పనులు జరిగినాయి అమ్మ చాలా చోట్ల. కానీ మీ దాకా ఎందుకు రాలేదు తెలియదు నాకు. కడితేనే అమౌంట్ మొత్తం ఒక్కసారే కట్టమంటున్నారు. మేము ఆటో డ్రైవర్లు, కూలీ నాలి చేసుకునే వాళ్ళు, అదే ఆటో నగరం వెళ్ళి వచ్చేవాళ్ళు ఒకసారి అంత అమౌంట్ కట్టాలంటే కట్టలేక ఆ మురుకులో పడి అలాగే ఉండిపోయారు. అది ఇంత అని కట్టించుకుంటే ఎవరైనా అందరూ అండర్ లైన్ పెట్టేసుకుంటారు. చాలా నరక కుంభంలో ఉన్నాం మేము. మట్టికి అన్ని డివిజన్లో పోయినాయి నీళ్లు. మా డివిజన్లో పోలా, 64వ డివిజన్. ఇంకా కొంతమంది పాపం కార్పొరేటర్ శ్రీరాములు గారు, పర్వతమ్మ, తిరుపతమ్మ లేడీస్. ఇదా 64 విజయవాడ లాస్ట్ కండ్రిక ఎన్ఎస్సి. చాలా చక్కగా పనిచేసే బోండా ఉమా గారు, ఆయన కూడా పేరు పెట్టేది లేదు. అదే విధంగా మున్సిపల్ మంత్రి గారు, ఆయనకు కూడా పేరు పెట్టేది లేదు. ముఖ్యమంత్రి గారు, ఆయనకి పేరు పెట్టేది లేదు. 70 ఏళ్ల వయసులో ఆయన యువకుడు కంటే హుషారుగా పనిచేశారు. కానీ కొన్ని ఏరియాలని వదిలేశారే. ఎక్కడ ఎందుకు వాళ్ళ దృష్టికి వెళ్ళలేదా? అధికారుల దృష్టికి, లేకపోతే మంత్రుల దృష్టికి వెళ్ళలేదా అనేది ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం. అమ్మా, అక్కడ చూడండి ఎలాంటి సిచ్యువేషన్లో బతుకిడుస్తున్నారు. అంటే కుక్క బతుకు అంటారు కదా, అట్లా ఉంది. నిజంగా చాలా బాధాకరం. ఇలా మాట్లాడుతున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఎలా బతుకుతున్నారని తలుచుకుంటేనే చాలా విచారకరంగా కూడా ఉంది. అసలు మా బ్రతుకు ఎందుకు బతుకుతున్నాం అన్న బాధ అయిపోయిందండి మాకు. మమ్మల్ని ఏం చేస్తారు, ముంచుతారో తేలుస్తారో అదంతా మీ ఇష్టం. మేము ఇలా ఉంటున్నామంటే కాళ్ళంతా ఎలర్జీ వచ్చి ఎర్రగా కురుపులు లేచిపోయి అసలు ఎందుకు ఎలర్జీ అంటే కాళ్ళన్ని పాడైపోతుంటే మాకు మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మేము అసలు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు వచ్చి నాతో ఆదుకుంటున్నాడు మమ్మల్ని? మేము ఇలా ఉంటున్నామంటే దేనికి పరిస్థితి మాది ఆదుకోవాల్సిన పరిస్థితి ఏముంది? ఎవరు వస్తే ఆదుకుంటున్నారు? ఇచ్చామంటున్నారు, వెళ్ళిపోయామంటున్నారు. ఏంటి మా పరిస్థితి? ఎవరికి చెప్పుకోవాలి? ఓట్లకు మాత్రం వచ్చేస్తారు ప్రజలు, వెయ్యండి అని చెప్పి.
చెప్పి ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకుంటున్నారు? ఉమా గారు వచ్చి ఆదుకుంటున్నారా? ఏం ఫుడ్ కూడా సరిగ్గా అందట్లేదండి. లోపల ఉండే వాళ్ళకి మెయిన్ రోడ్ లో ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లోపల ఉండే వాళ్ళకి అసలు ఏమీ అందట్లేదండి. లోపల ఉండే వాళ్ళకి అసలు ఏమీ అందట్లేదు. ఇక ఫుడ్ మాత్రం బాండవమ్మ గారు చూడు ఆడకూతురు పరిస్థితి చూడండి. అసలు బీరువాళ్ళ బట్టలు పిల్లల బట్టలతో సహా మొత్తం పాడైపోయినాయి అండి. అసలు మాకు కట్టుకోవడానికి కూడా అసలు ఇంట్లో ఇప్పుడు ఒక్కటనేది ఏది లేదు మాకు. అసలు మొత్తం కట్టు బట్టలతో తప్ప అసలు మాకు ఇంట్లో కూడా అసలు ఏమీ లేవు. బీరువాళ్ళ బట్టలు సహా స్టవ్, గ్యాస్ మొత్తం అన్ని పాడైపోయినాయి. అసలు కొంచెం కూడా ఇంట్లో నీళ్ళు అనేది బురద అనేది పోలేదండి. నీళ్లు కూడా మాకు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళలోనే అలాగోలా శుభ్రం చేసుకుంటున్నాం, ఎవరు రావట్లేదు అని చెప్పేసి. మేము అంత దూరం రాలేం భయ్యా. కాదు నాకు అర్థమైపోయింది సిచ్యువేషను. నేను అన్ని చూపించాను. అంత దూరం రాలేం కూడా. చాలా బాధాకరమైన పరిస్థితి ఇది. దయచేసి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. తల్లి ఇంకెవరైనా మాట్లాడతారా? స్పందించాలండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి వచ్చి ఇప్పుడైనా సరే ఏరియల్ సర్వే అన్న చేస్తే మా పరిస్థితి ఆయనకి అర్థమైపోద్ది. అమ్మా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కడు దరిద్రంలో ఉన్నాం, కట్టు బట్టలతో బయటకు వచ్చాం. కనీసం పవన్ కళ్యాణ్ గారు మీకు 100,000 వందనాలండి. మీరు ఒక్కసారి మా కండ్రికలో ఒక్కసారి దృష్టి పెట్టండి. సింగనగర్ ప్రాంతం రండి, వచ్చి మా పరిస్థితి చూడండి. నిరాకారం అయిపోయి అసలు సావలేక బతుకుతున్నట్టుగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ మంత్రి ఇక్కడ బోండా ఉమా గారు ఉన్నారు, మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వయసును లెక్క చేయకుండా తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారమ్మా. కానీ ఎక్కడో చిన్న లోపాలు ఇక్కడ వదిలేసినారు. దాన్ని ఎవరు వచ్చినా సరే మెయిన్ రోడ్ మీద కనుక్కుంటున్నారు. మెయిన్ రోడ్ నుంచి అటు వెళ్ళిపోతున్నారు. రాలేదండి ఇంతవరకు. కాకోలు రవికుమార్ గారు ఉన్నారు. ఆయన 2 పూట్ల ఫుడ్ పంపిస్తున్నారు, వాటర్ పంపిస్తున్నారు, మెడికల్ అన్ని చూస్తున్నారు. కానీ మెయిన్ రోడ్ లోనే అయిపోతున్నాయి. మొత్తం మెయిన్ బజార్లో అయిపోయింది తప్ప లోపలికి రావట్లేదు ఏమి. సో చాలా ప్రాంతాలు తిరిగాము. కిరణ్ టీవీ తరపున చాలా ప్రాంతాలు తిరిగాను నేను. అన్ని ప్రాంతాల్లో చాలా చక్కగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. చివరికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఫైర్ ఇంజిన్లను పంపి వాళ్ళ ఇంట్లో బురదను కూడా క్లీన్ చేసే ఒక మహత్తర కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది. చాలా చక్కగా చేస్తున్నారు. సో ఇంత బాగా చేస్తున్న వాళ్ళకి చంద్రుల్లో మచ్చలాగా ఇలాంటి ఒక చిన్న సమస్యల్ని వదిలేస్తే కనుక కొంత ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మంత్రి నారాయణ గారు దీని మీద దృష్టి పెట్టాలి. ఆయన అద్భుతమైన పనితీరు అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. అమ్మ వినండి. 5 పనిముట్లకే పెట్టారు, అందులో రాయటం ఇంట్లో పనిముట్లు మొత్తం పోయినాయి. అలాగే అదే నేను చెప్తున్నా, ప్రభుత్వానికి నివేదిస్తున్నా. ఖచ్చితంగా ఈ వీడియో నారాయణ గారి వరకు చేరే విధంగా నేను షేర్ చేస్తాను. బహుశా ఖచ్చితంగా నారాయణ గారు అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. ఆయన దృష్టికి వెళ్తే ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తారన్న ఆశాభావం అయితే నాకైతే ఉంది. ధన్యవాదాలమ్మా. డెఫినెట్గా రేపు ఈ సమస్య పరిష్కారం కాగానే మళ్ళీ వచ్చి మీ దగ్గర నేను వీడియో తీసుకుంటాను. అలాగండి. థ్యాంక్ యూ సో మచ్.